హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. అస్సలే నీచు స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఉన్నది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేద్దామని చేశాను. ఈ మసాలా వేసుకొని సూపర్ టేస్టీగా ఉంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. 1 kg చికెన్ అయితే తీసుకొని కాల్చి కొట్టించారన్నమాట. చికెన్లోనైతే అయితే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, ఒక నిమ్మకాయ కూడా పిండి ఇలా మంచిగా కలిపి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకొని వాటర్ వేసి కడిగేసుకున్నాను అన్నమాట 2-3 సార్లు. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాతనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 4 లవంగాలు, 4 చెక్క, ఒక పెద్ద బిర్యానీ ఆకు, అలాగే 2 ఇలాచి, ఒక 2 స్పూన్ల వరకు అయితే మిరియాలు కూడా వేసుకుంటున్నాను నేను. మామూలుగా చికెన్లో మిరియాల పౌడర్ వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక 7-8 వరకు అయితే జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను. 1 స్పూన్ వరకు అయితే సోంపు వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ, సూపర్గా ఉంది. ఇప్పుడు 1.5 స్పూన్ వరకు అయితే ధనియాలు వేసుకున్నాను. ఇప్పుడు అలాగే 1 స్పూన్ వరకు రైస్ తీసుకోవాలి. తీసుకొని మంచిగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 4 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని చిటపటలాడనివ్వాలి. చిటపటలాడిన తర్వాతనైతే మసాలా దినుసుల్లో ఉంటుంది కదా దగడ పువ్వు అని, అది కూడా 1 స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. ఇది వేసుకోవడం వలన స్మెల్ అయితే అద్దరిపోతుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇది వేసుకున్న తర్వాత కొంచెంసేపు అలానే ఉండనివ్వాలి. ఉండనిచ్చిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కొంచెంసేపు డీప్ ఫ్రై అయ్యేంత వరకు అయితే ఉండనియాలి. అప్పుడే మనము ఆనియన్స్ వేయంగానేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వేయొద్దండి, పచ్చి వాసన వస్తుంది. కొంచెం మంచిగానైతే ఫ్రై అయిన తర్వాత నేనైతే 1.5 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు అలానే ఉండనివ్వాలి. అది మంచిగా ఫ్రై కావాలి కదా. ఇప్పుడైతే కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టిన టమాటా కూడా వేసుకున్నాను. వేసుకొని కొంచెం సేపు మగ్గనియాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి. వేసుకోవడం వలన టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది అన్నట్టు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపి క్యాప్ అయితే బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. టమాటా మగ్గుతుంది. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు టమాటా మొత్తం మగ్గిన తర్వాతనైతే చూడండి ఇంత బాగా మగ్గింది కదా. ఇప్పుడు మనము కడిగి పెట్టిన చికెన్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టి, స్టవ్ ఫుల్గా పెట్టి మంచిగా కలుపుకోవాలి. ఇలా పీసులకు అంతా పట్టేలాగా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగానైతే మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కుక్కర్ది అయితే విజిల్ పెట్టకుండా ఇలా పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే పెట్టుకున్నాను. చూడండి ఎంత వాటర్ వచ్చినాయి అన్నది. చాలా వాటర్ వచ్చినాయి. అసలు నీసు స్మెల్ కూడా పోతుంది ఇలా చేస్తే. ఇప్పుడైతే 2 స్పూన్స్ వరకు అయితే కారం వేసుకున్నాను.
మళ్ళీ నేనైతే కొంచెం అది కలర్ లేదు కదా పట్టించిన కారం కాబట్టి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే కారపొడి వేసుకుంటున్నాను. కలర్ అయితే బాగుంటుంది కదా, రెడ్ కలర్లో వస్తుంది అనేసి వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అంతా చికెన్ మసాలా వేసుకుందాం. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుందండి, టేస్టీగా, అసలు వాటర్ వేయద్దు అన్నమాట. ఇప్పుడు మనము మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా, మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసుకుంటున్నాను. వేసాను చూడండి. మళ్ళీ చాలా తిక్కుగా ఉన్నది కర్రీ, ఎంత టేస్టీ, చాలా బాగుంది. సూప్ లాంటిది కూడా సూపర్ టేస్టీగా ఉంది. మళ్ళీ చిక్కగా వచ్చిందన్నమాట. ఇప్పుడు మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలానే ఉండనివ్వాలి. తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి మంచిగా. ఆల్రెడీ వాటర్ చూడండి ఎంత వాటర్ వచ్చినాయో, వాటరు చాలా వచ్చినాయి అన్నమాట, చిక్కగా చూడండి. మనము కాసేపు ఉడకబెట్టుకున్నాం కదా క్యాప్ పెట్టి, అందుకే వాటర్ వచ్చేసినాయి. మనం ఇలా పెట్టుకుంటే అసలు వాటర్ పోయని అవసరమే లేదు. ఇలా క్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది కుక్కర్లోనైతే. మరి చిక్కగా ఉందనేసి అయితే నేను ఒక చిన్న గ్లాసులో హాఫ్ గ్లాస్ వరకు అయితే తీసుకున్నాను. మీకు కొంచెం సూప్ లాగా కావాలంటే ఒక 1 గ్లాస్ పోసుకోండి, సరిపోతుంది. నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం టేస్ట్ చూస్తున్నా ఎలా ఉన్నదన్నది. బాగానే ఉంది, అన్నీ సరిపోయాయి. ఇప్పుడైతే విజిల్ పెట్టుకోవాలి. విజిల్ 2 విజిల్ వస్తే సరిపోతుంది. 2 విజిల్ వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా క్యాప్ తీసుకోవాలి. మొత్తం మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతి కూడా వేసుకోవాలి లాస్ట్లో. వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉన్న చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.